పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో పక్కన హీరోయిన్ గా నటించాలని ఎంతో మంది హీరోయిన్లు అనుకుంటారు. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా కొత్త వారికి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అలాగే కొమరం పులి మూవీతో నికీషా పటేల్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు పవన్. ఇక పవన్ ఫ్యాన్స్ ఇంకా ఇండస్ట్రీ వర్గాలు కూడా నికీషా పటేల్ ఇండస్ట్రీలో మంచి ప్లేస్ లో సెటిల్ అవుతుంది అనుకున్నారు. కానీ కొమరం పులి మూవీ భారీ ఫ్లాప్ అవడంతో నికీషా పటేల్ ఎవరికీ కనపడకుండా పోయింది. అమ్మడు యాక్టింగ్ కూడా అంత గొప్పగా ఏం లేదనుకోండి, బట్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్గా చేసింది కాబట్టి మినిమం ఆఫర్స్ అయినా వస్తాయి అనుకున్నారు. కానీ ఈ అమ్మడికి ఆ ఆఫర్స్ కూడా లేవు. కానీ మధ్యలో ఏవో చిన్న చిన్న సినిమాలు చేస్తూ వచ్చింది. మధ్యలో గ్లామర్ డోస్ కూడా పెంచే ప్రయత్నం చేసి కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళింది నికీషా. అక్కడ కూడా పెద్దగా ఆఫర్స్ లేకపోవడంతో మళ్ళీ తెలుగులోకి వచ్చింది. అవును, నికీషా పటేల్ రీసెంట్గా పూరి తమ్ముడైన సాయిరామ్ శంకర్తో జతకట్టి అరకు రోడ్ అనే థ్రిల్లర్ మూవీలో నటించింది. ఈ మూవీ స్టిల్స్ చూస్తుంటే నికీషా బాగానే ఎక్స్పోజ్ చేసినట్లు అనిపిస్తోంది. కొమరం పులి మూవీలో ఎంతో నాజుగ్గా కనిపించిన నికీషా ఈ మూవీలో మాత్రం కొంచెం ఒళ్ళు పెంచినట్టు ఉంది. ఇలా సడన్గా ఒళ్ళు పెంచి ఎక్స్పోజింగ్ చేస్తున్న నికీషాను చూసి ఇండస్ట్రీ వర్గాలు ఈవెంట్రా బాబు మరి ఇంత లావయి ఇలా ఎక్స్పోజ్ చేస్తోంది అని అంటున్నారు. మొత్తానికి ఆఫర్స్ లేక ఇలా చిన్న చితకా మూవీస్ కోసం ఎక్స్పోజ్ చేస్తూ లావయి కెరీర్ని స్లో చేసుకుంటోంది నికీషా. ఈ హౌస్ పర్పజా, గెస్ట్ హౌస్ పర్పజా, ఫార్మ్ హౌస్ పర్పస్ రా, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్.